గైస్ చూడండి, ఇదే నువ్వుల రేవు ఎంట్రన్స్. చూసారు కదా, ఇక్కడ వాడవాళ్ళు అందరూ ఉంటారు, అందరికైనా బోట్ షేప్లో కట్టారు. ఈ ఊరి పేరు పూర్తి పేరు వచ్చేసరికి చూడండి, ఎల్డిపేట మా బృందావతి నువ్వుల రేవు కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్. ఈ ఊర్లో దొరికిన వస్తువు అంటే ఏది ఉండదంట, బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏమీ లేదంట. అలానే ఇక్కడ బాగా టాకు. డెవలప్మెంట్ అయితే జీరో అన్న, నేను చూశాను కదా, మొత్తం చూశాను, రోడ్లన్నీ చాలా గలీజ్గా ఉన్నాయి. డెవలప్మెంట్ అయితే జీరో. ఎడ్యుకేషన్ అయితే 20%, 100%కి 80% అందరూ అన్ఎడ్యుకేటెడే. పని చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో ఒక పని చేసుకోవడానికి. ఇది శ్రీకాకుళం జిల్లా భయ్య, పలాసకు పక్కనే 23 కిలోమీటర్లు. ఈ ఊరు కోసం అయితే కొంతమంది పెద్దలను అయితే అడుగుదాం. ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళని ఈ ఊరు కోసం కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నాం. పెళ్ళిళ్ళు ఎలా చేస్తుంటారు కొన్ని తెలుసుకున్నాను ఇక్కడ. అంటే ఒకేసారి 200 మంది అంటే ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కదా. ఒకసారి 200 పెళ్లిళ్ళు 150 పెళ్లి ఒకేసారి అవుతాయా? ఒకేసారి 150 200 లగ్నం ఒకసారి పెట్టుకుంటారు. 200 పెళ్లిళ్ళు 300 పెళ్లి ఊర్లో ఒకసారి అయితే మరి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా చుట్టాలు అందరూ. 200 మేళాలు వస్తుంది, 200 మేళాలు వస్తుంది, 200 బాపనలు వస్తారు, 200 బ్యాప్నోళ్ళు వస్తారా, 200 మంగళలు వస్తారు. అందరూ మొత్తం బుకింగ్, అందరూ ఒకేసారి బుక్ చేసుకుంటారు. ఒకేసారి అంటే అందరూ ఊర్లో అందరికీ తెలిసే ఉంటారు కదా. నా పెళ్లి అయితే నా చుట్టాలందరూ రావాలనుకుంటాను కదా నేను. మరి అందరూ చుట్టాలు వేరే వేరే పెళ్లికి వెళ్తుంటారు కదా, మరి ఇబ్బంది కనిపిస్తుంది కదా. సర్దుతారా? 4000 గడపలు ఉన్నాయి. 4000 గడపే 10,000 మంది. 200 లగ్నం అయితే 400 ఇల్లు అవుతుంది. మరి ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక్కొక్కరు కొన్ని ఇంటికి సర్దుకుంటారు. ఒక పెళ్లికి 20 ఇల్లు 30 ఇల్లు పడుతుంది. అలా పడి సర్దుకొని వెళ్తారు. ఒకేసారి చేస్తారు కానీ ఎప్పుడు కూడా ఒక సింగిల్ గా పెళ్లి ఎప్పుడు చేయరా? ఎప్పుడుగా సింగిల్ గా పెళ్లి చేయరు. చూసారు కదా గాయ్స్, సింగిల్ గా పెళ్లి అనేది ఎప్పుడు చేయరంట. కట్నం ఏమైనా ఇస్తారమ్మా? కట్నాలు ఏమైనా ఇస్తారా? ఎంత ఇస్తారు కట్నం? 1,00,000 రూపాయల? ₹1,00,000 వరకు 2 తులాలు బంగారం 50,000 లక్ష ఉన్నేలు ఇస్తారు. ఇస్తారు, లేనోళ్ళు లేదు. అసలు ఇక్కడ కట్నం అనేది లేదంట. హక్కు లేదు ఇక్కడ ఈ ఊర్లో కట్నం అడిగే హక్కే లేదంట. ఉన్నోళ్ళు ఇచ్చుకోవడమే, లేదంటే లేదు. సాధారణంగా కట్నం అనేది ఇవ్వరంట ఇక్కడ. మగాళ్ళు అసలు అడగరంట. ఇది ఇక్కడ అసలు ఈ ఊర్లో ఉండే 100 మందిలో 80 మంది వరకు వాళ్ళ పని చేసుకోవడం గోవా వెళ్ళిపోతారంట. ఇక్కడ ఎవరు ఉండరంట. మాక్సిమం గోవా, పారదీప్, దిగా, ముంబై ఇలా అన్ని ఊర్లకి సర్దుకుంటారు ఇంకా ఏదో పని చేసుకోవడానికి. కలకత్తా, బొంబాయి అన్ని ఊర్లో ఉంటారంట. ఈ ఊరిలో వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారంట. అది కథ. ఇంకేదా నా జీవనోపాధి. ఆడోళ్ళు కష్టము, శాంపుల్ వ్యాపారం, వడ్డీ, చిమిటి పక్కమ్మ పని, ఇంకంతే. మొగోలు వాళ్ళ పనికి అంతేనే, మరి లేదు ఏంటి. చూసారు కదా, విన్నారు కదా, వీళ్ళు చెప్పిన బాధలు విన్నారు కదా. ఆడపిల్ల కూడా జాబ్ లేదు, ఆడపిల్ల కూడా జాబ్ చేయరు. ఆడపిల్లలు అసలు ఏం లేదు, దిక్కు లేదు కానీ ఆడపిల్లకి ఏం దిక్కు. ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళు అయితే చేపలు, ఎండు చేపలు, పచ్చి చేపలు తెచ్చుకొని అన్ని ఊర్లో వెళ్ళి అమ్ముతూ ఉంటారంట. అలాగా వర్తకులుగా తీసుకెళ్తే అలా బయట ఊర్లో తీసుకెళ్ళి అమ్ముతారు. బయట ఊర్లు తీసుకెళ్ళి మీరు అమ్ముతుంటారా? ప్రతి ఊరి ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ పట్టుకులు అమ్ముతుంటారు. పిల్లలు మరి గోవాలో ఏం చేస్తుంటారు? వాళ్ళ పనులు చేస్తుంటారు. అదే బోటికి అంటే చదువుకోరా? మాక్సిమం చదువుకుంటారు, 10th వరకు చదువుతారు. ఉద్యోగాలు దొరకకపోతే మరి చదువుతారు. 10th వరకు చదువుతారు. 10th తర్వాత చదువుతారు. ఇంకా 10% చదువుతారు, జాబ్ లేదు, అందుకని ఏదో పని చేసుకోవడానికి వెళ్ళిపోతారు. లోన్ ఎవరు? లోన్ ఇస్తే మళ్ళా లోన్ కి డబ్బా వడ్డీ పట్టి వెళ్తున్నారు. అందుకని చేపలు అమ్ముకుంటూ ఇంకా అలాగే ఏదో గోవా అక్కడికి వెళ్ళి భూమి లేదు, లేదు, లేదు. సంవత్సరము ఒక పంట, సంవత్సరం కూడా ఇప్పుడు 10 సంవత్సరం అవుతుంది, పంట లేదు. పై దేశం వెళ్ళి కూలి నలి పడితే అంతే. మీ ముక్కు కార్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బంగారం అన్నమా? అన్ని ఎత్తుడువా? బంగారం కాదు, ఎత్తుడు అంతనా?
కన్నూరు ఇచ్చిన ఇచ్చేసారు ఎప్పుడో సాగుక కాలంలో తులము అలాగా ఉన్నది. కన్నూరు ఇచ్చారు పెళ్ళినప్పుడు సాగుక కాలం పెళ్లి కానుక ఉన్నది అలాగా చచ్చిన వరకు ఉంటది. ఇప్పుడు చేయలేము. డబ్బులు వస్తుంది అయ్యా. అంటే మీది సొంత ఊరినమ్మా? ఇక్కడ నుంచి మీ తల్లిదండ్రులు ఈ ఊరేనా? ఇక్కడే అత్తరు కన్నూరు ఊరి ఇదే. అవునా? అంటే కొన్ని తెలుసుకున్నాను ఇక్కడ మీ ఆడపిల్లల్ని మగపిల్లలు బయట చేసుకోరంట, నిజమేనా? బయట చేసుకోరా? ఈ ఊరు చేసుకోవాలి. బయట చేసుకుంటే మా కులం లేదు కదా. అక్కడే మీ కులం అందరూ ఒడిశాలో ఉన్నారు. సో మీ కులం తప్ప వేరే కులానికి ఎవరు ఇస్తే బహిష్కరణ ఇలాంటి ఏం చేస్తారా? ఊరు గ్రామ బహిష్కరణ చేస్తారు. మగపిల్లడైనా ఈ ఊర్లో ఆడపిల్లనే చేసుకోవాలి, బయట చేసుకోవడానికి వీలు కాదు. ఓకే, జాతులు అందరూ ఒకే మతం హిందూ జాతి కాదు, హిందువులేని అందరూ హిందువులే ఉంటారు. కానీ ఒకే జాతులు ఉన్నారు కనుక మీరు మీ జాతులను చేసుకుంటారు, వేరే జాతులకు ఎవరు వేరే జాతులను చేసుకోరు. ఇంకా చేపలు అమ్ముకుంటూనే పిక్కల బడ్డీ, జీడి పిక్కల్ని జీడిపప్పుగా చేసే ఫ్యాక్టరీకి వెళ్తారు అనమాట. అది పిక్కల బడ్డీ అంటే. మాట్లాడే భాష ఏంటది? ఒడియా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదమ్మా, నాకు అది. ఓకే, వీళ్ళు భాష ఒడియా భాష మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, ఇదే అమ్మ. ప్రతి ఆడవాళ్ళకి ఇవి ఉంటాయమ్మా. ప్రతి ఇంటికి నేను ఎందుకు ఇస్తాను? నా క్యాంటీన్ వస్తే నాకే ఏమి లేదు, నీ క్యాంటీన్ తెచ్చిస్తాను నేను. అంటే మీ పెద్దలు ఇచ్చినవే. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఉన్నారు కదా ప్రెసెంట్, వాళ్ళకి లేవు మరి. అవునా? అవునా? విన్నారు కదా, అప్పుడులో ఉండేటోళ్ళు ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. తెలుగుదేశం లాగా మార్చారంట. ఓకే, మీరు ఆంధ్ర కదా, మొత్తం ఆంధ్రలో ఉంటున్నారు కదా. 10 సంవత్సరాలు మార్చారు. 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇవన్నీ మార్చేశారు. మార్చేసి తాడ్ల కింద చైన్ల కింద ఇలా మార్చుకున్నారు. సరే అయితే గురు, మరి అంటే ఊరు మొత్తం ఒకసారి చూపిస్తాను. ఓకే, బిర్జికి వెళ్తాను. బిర్జికి వెళ్ళి మొత్తం అంతా లొకేషన్ చూసుకున్నాను. ఈ శ్రీకాకుళం జిల్లా పలాస పక్కనే ఉన్న నువ్వుల రేవు ఇది. చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో. ఒక్కసారి మొత్తం చూపించు బ్రో. మొత్తం చాలా వరస్ట్గా ఉంది, జీరో డెవలప్మెంట్. రోడ్స్ కానీ ఏం లేవు. మొత్తం రోడ్స్ అన్నీ చూపిస్తాను మీకు. మొత్తం అందరూ మనుషులు నివసించే దగ్గరే మొత్తం అంతా గలీజ్గా ఉంది. మురికి కాలువలు అన్నీ, చాలా వరకు డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. 4000 గడప ఉంటుందంట, అయినప్పటికీ యూజ్ లేదు, ఉపయోగం లేదు, గవర్నమెంట్ నుంచి మాకేం రావట్లేదని వాళ్ళు అయితే అంటున్నారు. ఎడ్యుకేటెడ్ కూడా చాలా తక్కువ, అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ. 80% అన్ఎడ్యుకేటెడ్. జాబ్ చేయడానికి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, ముంబై ఇక్కడికి అక్కడికి. ఈ ఊర్లో కాకపోతే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. బ్రిడ్జ్ పై నుంచి మంచి వ్యూ పాయింట్ ఉంది, హైలైట్ ఉంది. అలా చూడండి, ఆ పడవ మీద అలా కర్రతో తోసుకుంటూ మంచిగా నావికుడైతే లాక్కుంటూ వెళ్తున్నాడు ఒక నావని తోసుకుంటూ అలాగా. అది కూడా చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పక్కనే పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు. మురికి కాలువలో మురికి మొత్తం చూసారు కదా, మొత్తం ఇదంతా వేస్ట్. అయినప్పటికీ అక్కడే క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళకి ఏ ప్లేస్ లేక. మొత్తం గలీజ్గా ఉంది. అస్సలు గవర్నమెంట్ దీని మీద కేర్ చేయట్లేదు. జీరో డెవలప్మెంట్ నా దృష్టిలో అయితే ఈ ఊరు. చాలా పెద్ద ఊరు, మళ్ళీ ఓటింగ్ కూడా ఎక్కువే. అయినప్పటికీ దీన్ని కేర్ చేయట్లేదంటే మరి